చిత్తూరు జిల్లాలో పెద్దతిప్ప సముద్రంలో టీసుదంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు దాడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త వెంకటరాయపురెడ్డి మృతి చెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో దివాకర్ రెడ్డి వర్గీయులు వేట కొడవలతో దాడి చేయడంతో వైఎస్ఆర్సీపీకి చెందిన పుల్లారెడ్డి అనే కార్యకర్త చనిపోవడం. విజయనగరం జిల్లాలో జియమ్మవలస మండలంలో చినుకుదుమలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణెమ్మ పై టీడీపీ నాయకుడు రామకృష్ణ తన అనుచరులు ఏకంగా దాడి చేయడం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆర్ఎస్ఆర్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తే వారిని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అడ్డుకోవడంతో ఆయనతో పాటు పార్టీ కార్యకర్తలపై దాడి. గుంటూరు జిల్లా గురజాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం. నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి కారును ధ్వంసం చేయడం. చిత్తూరు జిల్లా పూతలపట్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంఎస్ బాబుపై దాడి చేసి టీడీపీ కార్యకర్తలు ఆయన తీవ్రంగా గాయపరచడం. గుంటూరు జిల్లా చిలకలూరుపేట అయితే మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు ఒక పోలింగ్ బూత్లో ఏకంగా సిబ్బందిని కూడా బెదిరించడం కూడా కనిపిస్తా ఉంది. మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి కొడుకు యథేచ్ఛగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి 10 మంది అనుచరులతో సహా పోలింగ్ బూత్లోకి వెళ్లడం కూడా చూస్తా ఉన్నాం. గుంటూరులో వేమూరు మండలంలో మేరుగ నాగార్జున మన తరపున అభ్యర్థి పై దాడి. గుంటూరు వేమూరు మండలంలో బూతుమల్లిలో నాగార్జునపై టీడీపీ నేతల దాడిలో కారు అద్దాల ధ్వంసం. ఇన్ని ఘటనలు జరిగాయి. ఎన్నికలు జరగకుండా చూసేందుకు, ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గించేందుకు ఎటువంటి అన్యాయమైన కుట్రలు చంద్రబాబు నాయుడు గారు పన్నుతా ఉన్నారనే దానికి నిజంగా ముఖ్యమంత్రిగా తాను చేసిన పనికి తాను సిగ్గుతో తలంచుకోవాలి, ఇటువంటి పనులు చేసిన దానికి. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ దేవుని దయ వల్ల 80% పైచిలుకు ప్రజలు పోలింగ్లో పాల్గొనడం, బ్రహ్మాండంగా ఓట్లేయడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు రావడం, ఇవన్నీ హర్షించదగ్గ విషయాలు. ప్రజలందరికీ కూడా ఇది ప్రజల విజయంగా నేను చెప్తాను. ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. గురజాల కాన్స్టిట్యున్సీలో ఇప్పుడే జంగమహేశ్వరంపుర గ్రామంలో 600 మంది టీడీపీ కార్యకర్తలు దాడి. ఎలక్షన్ వాళ్ళకి సరిగ్గా జరగలేదని ఏకంగా దాడులు. ఒక్కటి నాకు చెప్పండి అన్న, నాకు అర్థం కాదా. 80% మంది పొద్దున్న నుంచి పోలింగ్లో పాల్గొన్నారు. 80% మంది ప్రజలు, 80% మంది ఓటర్లు అంటే దాదాపుగా 3,93,00,000 మంది ఓటర్లలో 80% మంది పోలింగ్లో పాల్గొని వాళ్ళు ప్రతిసారి ఈవీఎం మిషన్ నొక్కితే వాళ్ళు ఏ పార్టీకి ఓటేసింది వీప్యాట్లో కనిపిస్తూ ఉంది. అంటే నొక్కితే ఫ్యాన్ గుర్తుకు ఓటేసినట్టు కనిపిస్తూ ఉంది. నాకు కూడా కనిపించింది. నాలాగే 80% మంది ప్రజలు ఓటేస్తే వాళ్ళు ఏ పార్టీ కన్నా ఓటేసిన తర్వాత వాళ్ళకి ఏ పార్టీకి ఓటేసింది వాళ్ళకి కనిపించిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయినారు. సాటిస్ఫై అయిన తర్వాత 80% ఓటింగ్ నమోదైంది. హై పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఇప్పటికే 80%. బై ద టైం కంప్లీట్ అయ్యేసరికి ప్రాబబ్లీ ఇట్ మైట్ గో అప్ టు ఈవెన్ 85%. అంటే 85% మంది ఓటింగ్లో ఓటింగ్ చేయడము అంత పెద్ద సంఖ్యలో వీప్యాట్తో
తో వాళ్ళు వేసిన ఓటును చూసుకోవడము అన్నీ ఇంత బాగా జరిగినప్పుడు హౌ కెన్ ఎనీబడి ఈవెన్ కమెంట్ ఎనీథింగ్ నెగటివ్ ఎక్సెప్ట్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి బుడద జల్లాలా అనే కారణాలు వెతుక్కోవడం తప్పనిచ్చి. Jagan, I'm Sushil Rao from the Times of India. I'd like to ask you, how do you interpret the large turnout and percentage of votes? A large turnout is definitely a positive sign for us. In fact, Chandrababu Naidu's whole intent was to ensure that the polling turnout is reduced. His whole intent was that. In fact, every statement whatsoever he has given was leading towards that. But fortunately, people have understood his play and they have not fallen into his trap, and people have protected democracy themselves. దేవుడి దయ ప్రజల ఆశీస్సులు. I think it will be a landslide. I think it will be a landslide. సమస్య ఏంటంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు అనే ఒక రాక్షసుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి సమస్యలు వస్తా ఉన్నాయి. There is no other answer for that. If a man is ఓడిపోతున్నాడు అని తెలిసి how can you stoop down to a level like that? ఆ స్థాయికి ఎలక్షన్ కమిషన్ దగ్గర పోతాడు, ఆయన బెదిరిస్తాడు, తర్వాత ఈ కమెంట్స్ ఆన్ ఈవీఎంస్, దెన్ పోలింగ్ జరగకుండా చూసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తూ హీ గివ్స్ ఫాల్స్ స్టేట్మెంట్స్, దెన్ ఓటింగ్లో భయభ్రాంతులను చేసేందుకు లిటరలీ ఆల్ దీస్ ఇన్సిడెంట్స్ వాట్ ఐ జస్ట్ స్పోక్ అబౌట్, ఇన్ని కార్యక్రమాలు చేయడము. ఇస్ ఇట్ రైట్ ఫర్ సంబడి టు డూ సంథింగ్ లైక్ దట్? మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటేశారు కదా, ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా సార్ మీ పార్టీ? తప్పకుండా ఉండదు. చంద్రబాబు నాయుడు గారి మోసానికి, చంద్రబాబు నాయుడు గారి నేను ఒకటి ఎగ్జాక్ట్గా అదే దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. పసుపు నేను జస్ట్ ఇంతకుముందు ఒకసారి కూడా చెప్పిన మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు, బట్ మీరు రిపీట్ చేయమంటే ఐ జస్ట్ రిపీట్ దట్. 5 లక్షల రూపాయల గ్రూపులు తీసుకున్న వాళ్ళు 5 లక్షల గ్రూపులు ఉంటారు, 7 లక్షల గ్రూపులు ఉంటాయి, 10 లక్షల గ్రూపులు ఉంటాయి. 5 లక్షల గ్రూపులు తీసుకున్న మహిళలు, అక్కచెల్లెమ్మలు సంవత్సరానికి రూపాయి వడ్డీ వేసుకున్నా కూడా వాళ్ళు దే ఎండ్ అప్ పేయింగ్ 60,000 రూపాయలు వడ్డీ. మే 2016 నుంచి చంద్రబాబు నాయుడు గారు జీరో వడ్డీ పథకాన్ని రద్దు చేస్తున్నాడు. గత ప్రభుత్వాలు పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు కానీ రైతులకు కానీ 0 వడ్డీకే రుణాలు ఇచ్చే పరిస్థితి. ఈయన వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేశాడు. ఈ అక్కచెల్లెమ్మలకు సంబంధించి మే 2016 నుంచి పథకాన్ని పూర్తిగా రద్దు చేశారు, 0 వడ్డీ పథకం. సో 5 లక్షల గ్రూప్ తీసుకున్న వాళ్ళు రూపాయి వడ్డీ కింద అంటే సంవత్సరానికి 60,000. సో మే 2016 నుంచి 2019 మే దాకా అంటే 3 సంవత్సరాలు, 60,000 ఇంటూ 3 సంవత్సరాలు అంటే 1,80,000. 5 లక్షల గ్రూప్ తీసుకునేది 1,80,000 రూపాయలు వడ్డీ కడతా ఉన్నారు. 7 లక్షల గ్రూప్ తీసుకున్న వాళ్ళు రూపాయి వడ్డీ లెక్కేస్తే సంవత్సరానికి 84,000 ఇంటూ 3 ఏళ్ళు అంటే 2,52,000 వడ్డీ కట్టారు. 10 లక్షలు తీసుకున్న గ్రూపు రూపాయి వడ్డీ అంటే సంవత్సరానికి 1,20,000 అంటే 3 ఏళ్ళకి కలిపి 3,60,000 రూపాయలు వడ్డీ కట్టారు. చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ డ్రామా చేసి ఆయన ఇచ్చింది ఎంత? గ్రూపుకు 1,00,000. 5 లక్షలు తీసుకున్న వాళ్ళకి కూడా వడ్డీ 1,80,000 3 ఏళ్ళకి కలిపి. 7 లక్షలు తీసుకున్న వాళ్ళకు వడ్డీ 2,52,000. 10 లక్షలు తీసుకున్న వాళ్ళకు వడ్డీనే 3 ఏళ్ళకి కలిపి 3,60,000. ఈయన ఇచ్చింది 1,00,000. 0 వడ్డీ పథకం గతంలో ఇచ్చేది రద్దు చేస్తున్నాడు. సో 0 వడ్డీ పథకాన్ని ఆయన కంటిన్యూ చేస్తున్నా కూడా ఆ అక్కచెల్లెమ్మలకు దే వుడ్ హావ్ గాటన్ మోర్, వాళ్ళకి ఇంకా ఎక్కువ వచ్చి ఉండేది. సో అక్కచెల్లెమ్మలు జరిగిన మోసం గురించి
వాళ్లకు తెలుసు, రైతుల పరిస్థితి, రైతులకు కూడా ఇదే రకంగా సున్నా వడ్డీ ఎగరగొట్టిన పరిస్థితులు. 87,612 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వ్యవసాయ రుణాలు పర్ యానం సంవత్సరానికి రైతులు వడ్డీ రూపేణ కట్టేది 7-8 వేల కోట్లు ఆన్ 87,612 కోట్లు ఆన్ 87,612 crores. Just the interest component alone is 7,000-8,000 crores per annum. 5 years లో 35,000, 7,000 into 5 years వేసుకున్నా, 8,000 into 5 years వేసుకున్నా 35,000 to 40,000 crores. Farmers ended up paying as interest. ఈయన సున్నా వడ్డీ పథకం రద్దు చేసినాడు కాబట్టి, గతంలో సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండేది కాబట్టి. సో ఫార్మర్స్ హ్యావ్ సీన్ త్రూ ఇట్, మహిళలు అక్కచెల్లెమ్మలు హ్యావ్ సీన్ త్రూ ఇట్, అండ్ దే హ్యావ్ రియలైజ్డ్ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారని. అండ్ ఐ థింక్ ఇట్ విల్ బి అ ల్యాండ్ స్లైడ్. ఐ థింక్ అందరూ తెలుసుకున్నారు. దిస్ నో పాయింట్ మీ మళ్ళా నా ఎక్కువ చెప్పడం కూడా One more thing, Chandrababu Naidu in his speeches has also referred to your association with KCR and has made some comments. Would you like to react about that? ఎన్నిసార్లు చెప్పాలి? ఐ థింక్ మై ఫినిషింగ్ స్పీచ్ ఇన్ తిరుపతి was very conclusively spoken in that. సార్, మీ మీద పాజిటివ్ వేవ్ రావడానికి కారణం ఏమనుకుంటున్నారు సార్? రిటర్న్ గిఫ్ట్ రెడీగా ఉందా? రిటర్న్ గిఫ్ట్ ఏందమ్మా నాకు అర్థం కాదు. బాబుకి కేసీఆర్ మధ్య రిటర్న్ గిఫ్ట్ బాబుకు కేసీఆర్ గారికి మధ్య ఉంటే వాళ్ళిద్దరి మధ్య వాళ్ళని అడగాలి కానీ నన్ను అడుగుతారు. But as far as Andhra Pradesh state is concerned, definitely people will teach him a lesson. This is for sure. It's going to be a landslide. Are you already thinking about your date of swearing in? We'll see. God is there. We'll see. campaigning in other states as well now? Emma? Will you be campaigning in other states? No, I think I'll chill. I'll take a holiday, I think.